వారం ముచ్చటగా 3 సినిమాలతో పోటీ పడేందుకు వచ్చాడు అల్లరి నరేష్. ఆ ఒక్కటి అడక్కంటూ మళ్ళీ తన పాత ఫామ్లానే అప్లై చేశాడు. కామెడీ దాడి చేశాడు. మరి వద్దనుకున్న కితకితల్ని మళ్ళీ నమ్ముకుంటే అల్లరి నరేష్కి కలిసొచ్చిందా? థియేటర్స్లో ఫైనల్ రిపోర్ట్ ఏమని తేలింది? అల్లరి నరేష్ నాంది, మహర్షి, నాసామిరంగా అంటూ ప్రయోగాలతో దూసుకువెళ్లాడు. తనకి కలిసొచ్చిన కామెడీకి బ్రేక్ వేశాడు. మళ్లీ ఇంతకాలానికి ఆ ఒక్కటి అడుక్కుంటూ కితకితలు పెట్టే ప్రయత్నం చేశాడు. ఈసారి జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లాతో జోడీ కట్టి మరి దాడి చేశాడు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే రిజిస్ట్రార్ ఆఫీస్లో ఉద్యోగిగా 100 పెళ్లిళ్లు జరిపించే హీరోకి పెళ్లి కాదు. దొరక్క ఒక్క అమ్మాయి సెట్ అవుతుందనుకుంటే తను ఇంకా 9 ఆప్షన్లు చూశాక ఆలోచిస్తా అంటుంది. మరి చివరికి తను హీరోని పెళ్లి చేసుకుంటుందా? ఆ 9 ఆప్షన్స్ వెనుకున్న కథేంటి? తనకంటే ముందే తమ్ముడికి పెళ్లవటానికి కారణమేంటి? వీటన్నింటికి తోడు మ్యాట్రిమోనీల దందా లోతేంటి? ఈ ప్రశ్నలకు సమాధానంగా వచ్చింది ఆ ఒక్కటి అడుక్కు మూవీ. ఈ మూవీలో పాత్రకు తగ్గట్టుగా కితకితలు పెట్టాడు అల్లరి నరేష్. జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా కూడా పాత్ర పరిధి మేరకు పర్లేదనిపించింది. మొత్తం కాస్ట్ అండ్ క్రూ ఈ సినిమాకు ప్లస్ అయింది. ఆ ఒక్కటి అడుక్కు మూవీకి మ్యూజిక్ తో పాటు ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ సపోర్ట్ అయినా కథాకథనం పరంగానే కామెంట్స్ పెరిగాయి. రాజేంద్ర ప్రసాద్ హిట్ మూవీ ఆ ఒక్కటి అడుక్కు టైటిల్ వాడటంతో అంచనాలు పెరిగాయి. కానీ అందుకు తగ్గ కామెడీ కంటెంట్ లేక స్లో నరేషన్ వల్ల మిక్స్డ్ టాకే పెరిగింది.